వద్దు అని అనుకుంటే స్టాండర్డ్ కోట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే. లేదు నాకు బుష్ కోట్ కావాలంటే బుష్ కోట్కి వెళ్ళొచ్చు, హెవీ క్వాలిటీ కావాలంటే హెవీ. ఎప్పుడైతే పప్పి ఉల్లి కోట్ ఉందో అప్పుడే దాని లుక్ వస్తుంది. చబ్బిగా ఉంది అని అనుకోండి, ఆబ్వియస్గా చూడటం ఏంటి దాని లుక్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరికైనా నేను సజెస్ట్ చేయాలనుకుంటే ఉల్లి కోట్కే వెళ్ళమంట, దాని లుక్ బాగుంటుంది. సో హస్కీలో ఎన్ని కలర్స్ ఉంటాయి? ఇక్కడ మనకి గ్రే అండ్ వైట్ ఉంటుంది, ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్ ఉంటుంది. ఓకే. సో ఐస్ దగ్గరకు వస్తే బ్లూ ఐస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. బ్లూ ఐస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఈ పప్పి వచ్చేసి నార్మల్ ఐస్. బ్లూ ఐస్ పప్పీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇది నార్మల్ ఐస్. ఓకే. బ్లూ ఐస్ ఉంటుంది, ఆంబర్ ఐస్ ఉంటుంది, ఆడ్ ఐస్ ఉంటుంది. ఓకే. ఇవి రెండు నార్మల్ ఐస్. ఆడ్ ఐస్ అంత ఏంటంటే ఒక ఐ బ్లూ ఐ ఉంటుంది, ఒక ఐ ఏమో నార్మల్ ఐ ఉంటుంది. ఓకే. ఆంబర్ ఐస్ ఏంటంటే కొంచెం రెడ్డిష్ షేడ్ వస్తుంది. ఓకే. రెండు ఐస్ కొంచెం రెడ్డిష్ షేడ్ వస్తాయి. డిఫరెంట్ ఐస్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నాకు బ్లాక్ అండ్ వైట్ నచ్చొచ్చు, మీకు గ్రే అండ్ వైట్ నచ్చొచ్చు, మన కెమెరా మనకి రెడ్ అండ్ వైట్ నచ్చొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఎవరికి నచ్చినట్టుగా. ఇది మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 25,000. 25,000? ఓకే. బయట మీరు వెళ్ళి కనుక్కుంటే దీని ప్రైజింగ్ వచ్చేసి మినిమం 40,000 ఉంటుంది. ఓకే. క్వాలిటీ కూడా షో క్వాలిటీ చూడండి. సో నేను ఒకసారి అడిగా 80,000 చెప్పారు నాకు. హస్కీ తీసుకుందామని అడిగితే 80,000 అని చెప్పారు. సో అక్కడ అంత ఉంది, ఇక్కడ ఇంత తక్కువ ఉంది, ఎందుకు డిఫరెన్స్? తక్కువ ఎందుకనంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను నేను మీకు, మన దగ్గర మన ఓన్ బ్రీడింగ్. దీని ఫాదర్ చూస్తారా? తెప్పిస్తాను చూడండి. దీని ఫాదర్ ఉందా? ఇప్పుడు మీకు చూపించిన బేబీస్ అన్నిటి ఫాదర్స్ నా దగ్గరే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ 1 by 1 వస్తాయి, అవి కూడా చూపిస్తాను. ఓకే. హస్కీ తీసుకోమంటారా మరి? హస్కీ ఏంటంటే ఇది కొంచెం మీడియం బ్రీడ్ టైప్లోకి వస్తుంది. లార్జ్ బ్రీడ్, మీడియం బ్రీడ్ అని అంటాము. సో ఇది ఏంటి అని అంటే కొంచెం హైట్ పెరుగుతుంది. ఓకే. సో మీకు ఏంటి అని అంటే మీరు షూట్స్కి అటు ఇటు రెగ్యులర్గా వెళ్తుంటారు కాబట్టి దీంట్లో టైం స్పెండ్ చేయలేరు మీరు. అవును. మీకు మీ పర్పస్కి మీకు సెట్ అయ్యేది నేను చెప్తున్నా. ఓకే. సో దానికే మీరు సిజుకి వెళ్ళిపోయారు అనుకోండి, ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా కార్లో తీసుకెళ్ళిపోవచ్చు, ఒక బాస్కెట్లో క్యారీ చేయొచ్చు. ఓకే. ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే. అసలు మీరు ఒక్కళ్ళే ఎంజాయ్ చేస్తారేమో, అది మేబీ ఎట్లా అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తారు. సో ఆబ్వియస్గా వర్క్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు ఎట్లా ఉంటుంది అని అంటే బిజినెస్ కానీ ఏదో ఒక పని మీద మనం బయట తిరుగుతూనే ఉంటాం, దాంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేయలేం. మన వాళ్ళ ఒక మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చినా దీంతో పాటు తీసుకెళ్ళలేరు మీరు. ఓకే. బయట ఎక్కడ పెట్టలేరు, దానికి సపరేట్ ఒక పర్సన్ కావాలి, అవన్నీ కావాలి. సో ఇది అట్లా కాకుండా సిజ్జు అయితే నా సజెషన్ అయితే మీకు సిజ్జు తీసుకున్నారు అని అంటే. సో అంటే మీరు సిజ్జు తీసుకోమంటారు, నేను కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా ఏది తీసుకున్నామని.